Hey guys, welcome back to our channel. నేను మీ జీకే. ఈ రోజు మన ఈ వీడియోలో మోషన్ సెన్సార్ లైట్స్ అయితే అన్బాక్స్ చేసి అవి మనకు ఏ విధంగా యూజ్ అవుతాయో చూపిస్తానన్నమాట. సో నేను వచ్చేసి అమెజాన్ నుంచి అయితే తెప్పించాను. అసలు వీటి వల్ల యూజ్ ఉందా లేదా, ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి అనేది నేను లాస్ట్లో అయితే టెస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే వీటిని అన్బాక్సింగ్ చేసుకుందాం. అన్బాక్సింగ్ చేసుకోవడానికన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఉందన్నమాట. చాలా అంటే చాలా సింపుల్గా చూస్తున్నారు కదా, మనకు బిల్ అయితే పంపించారు. అదేవిధంగా ఇది పక్కకు పెట్టుకున్నట్లయితే మనకు ఇందులో 2 మోషన్ సెన్సార్ లైట్స్ అయితే ప్యాక్లో రావడం జరిగిందనమాట. ఇక బాక్స్ కనుక చూసుకున్నట్లయితే మన అరిచే అంత సైజులోనే ఉంది. ఇందులో లైట్ ఏ సైజులో ఉంటుందో చూడాలి. 2 అయితే వచ్చాయన్నమాట. ఇవి నాకు అరౌండ్ 499 రూపీస్ అయితే పడినాయి. ఇవి మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి కొనుక్కోవాలా వద్దనేది డిసైడ్ అయితే అవ్వండి. ఇక మనం ఈ యొక్క ట్రాన్స్పరెంట్ కవర్ని అయితే తీసేద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క లైట్ బాక్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. దీనిపైన కనుక చూసుకున్నట్లయితే ఇంటెలిజెంట్ ఇండక్షన్ ల్యాంప్ అని చెప్పేసింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వెనక రాయడం అయితే జరిగింది. ఇక మనం బాక్స్ అయితే ఓపెన్ చేసుకుందాం లేట్ చేయకుండా. ఈ యొక్క బాక్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు ల్యాంప్ అయితే కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా చిన్న సైజులో ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకు మైక్రో యూఎస్బి పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఛార్జింగ్ కోసం. అదేవిధంగా ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఒక స్టిక్కర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు అంటే దీన్ని ఎక్కడైనా మౌంట్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి. ఇక బాక్స్లో కనుక చూసుకున్నట్లయితే ఏం లేదు, ఖాళీ అనమాట. ఇదే విధంగా ఇంకొక లైట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇవి యూజ్ చేసే ముందు వీటికి ఒకసారి ఫుల్ ఛార్జ్ అయితే చేయాలి. ఛార్జ్ చేయడానికి ఇక్కడ ఒక పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇండికేషన్ లైట్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క మోషన్ సెన్సార్ లైట్ టెస్ట్ అయితే చేద్దాం. ఇది టెస్ట్ చేయడానికన్నా ముందు అసలు ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీకు తెలవాలి కాబట్టి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఈ యొక్క లైట్ అనేది ఎంత ఎంఏహెచ్ బ్యాటరీ ఉందనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇది ఏ విధంగా లో బ్యాటరీ అయిందనేది మనం తెలుసుకోవాలి అంటే ఈ యొక్క లైట్ అనేది ఎప్పుడైతే డిమ్ అవుతుందో అప్పుడు దీనికి ఛార్జింగ్ అనేది అవసరం అనమాట. సో దీనికి మైక్రో యూఎస్బి కేబుల్ పెట్టి ఏదైనా ఒక మొబైల్ అడాప్టర్ తీసుకొని ఛార్జింగ్ అయితే చేయాలి. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ రెడ్ కలర్ ఇండికేషన్ అయితే వెలుగుతుంది. ఛార్జింగ్ అనేది ఫుల్ అయినప్పుడు, అంటే బ్యాటరీ ఫుల్ అయినప్పుడు ఆ యొక్క లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఛార్జింగ్ అయితే తీసేయాలన్నమాట. అదేవిధంగా ఇది మాన్యువల్గా ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ ఆన్ అయితే ఉంటుంది. ఆన్ చేస్తే డైరెక్ట్ మాన్యువల్గా ఆన్ అవుతుంది. అదేవిధంగా ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా మోషన్ సెన్సార్ వర్క్ అవ్వాలి అంటే ఇక్కడ ఆటో అని చెప్పేసి ఉంటుందన్నమాట. దీన్ని ఆటో పెడితే మనకు మోషన్ సెన్సార్ అనేది వర్క్ అవుతుంది. అదేవిధంగా ఇది ఎంత డిస్టెన్స్ వరకు వర్క్ అవుతుంది అంటే ఈ యొక్క లైట్ అనేది మనం ఎక్కడైతే హ్యాంగ్ చేస్తామో అక్కడి నుంచి వెళ్ళి 3 మీటర్లు అంటే 3 మీటర్స్ వరకు ఈ యొక్క సెన్సార్ అనేది వర్క్ అవుతుందన్నమాట. అంటే ఈ యొక్క లైట్ దగ్గర నుంచి వెళ్ళి 3 మీటర్ల పరిధిలో ఏది ఒక్క మోషన్ అయినా ఏదో ఒక కదలిక జరిగినా ఈ యొక్క లైట్ అనేది ఆన్ అవుతుందన్నమాట. అదేవిధంగా 20 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, అంటే మోషన్ లేనప్పుడు. సో ఆ విధంగా. అదేవిధంగా దీన్ని ఎక్కడైనా వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు హ్యాంగర్ కూడా ఇచ్చారు. చాలా ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి ఇంకొక ఫ్యూచర్ ఏంటి అంటే ఇది డే టైంలో మోషన్ సెన్సార్ అనేది డిటెక్ట్ చేసి వెలగదనమాట. డే టైంలో ఆఫ్లోనే ఉంటుంది. డే టైంలో ఇది అంటే మనం మాన్యువల్గా ఆన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని అయితే మనం టెస్ట్ చేద్దాం. అక్కడైతే లైట్ అయితే సెట్ చేసి పెట్టాను. ఒకసారి ఈ యొక్క లైట్ అనేది ఆఫ్ చేసి అక్కడ నడుచుకుంటూ వెళ్దాం, ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఈ యొక్క లైట్ అనేది ఆఫ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మొత్తం చీకట్లో అయితే ఉన్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి నేను స్టెప్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మీకు తెలుసు కదా, ఈ చీకట్లో నడుచుకుంటూ వెళ్ళాలంటే ఈ స్టెప్స్ దగ్గర ఒక లైట్ ఫిక్స్ చేసుకొని దాని యొక్క స్విచ్ అనేది వెతుక్కొని ఆన్ చేసుకోవడం అంటే చాలా ఇబ్బంది కదా. సో ఇలాంటి లైట్స్ అయితే బాగుంటాయి. ఒకసారి లేట్ చేయకుండా నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఆటోమేటిక్గా లైట్ అయితే వెలిగింది. నా కాళ్ళ దగ్గర మీరు చూడొచ్చు. ఇక్కడ ఇంకొక పీస్ వచ్చేసి నా చేతిలోనే ఉంది. నేనైతే ఏం ఆన్ చేయలేదు, అది ఆటోమేటిక్గా వెలగడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు వాష్రూమ్లో ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. ఎందుకంటే మనం సడన్గా నైట్ టైంలో డైరెక్ట్ వాష్రూమ్ వెళ్ళి రావడం అయితే జరుగుతుంది అనమాట. అప్పుడు స్విచ్చెస్ ఆన్ చేసుకోవడానికి అయితే అంత టైం అయితే ఉండదు. నేను ఆల్రెడీ లోపలైతే ఒక పీస్ సెట్ చేశాను. నా చేతిలో ఒకటైతే ఉంది. ఒకసారి వెళ్ళి అది ఏ విధంగా వెలుగుతుందో చూద్దాం. ఇప్పుడైతే ఆఫ్లో ఉంది, అంటే ఆటోలో పెట్టాను అనమాట. ఒకసారి నేను లోపలికి అయితే వెళ్తాను. సో చూద్దాం, నన్ను డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా లైట్ అయితే వెలుగుతుందో. చూసారు కదా, నేను వాష్రూమ్ లోపలికి కూడా అడుగు పెట్టలేదు. జస్ట్ ఇట్లా డోర్ దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా లైట్ అయితే వెలగడం జరిగింది అనమాట. సో మోషన్ సెన్సార్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇలాంటి వాష్రూమ్స్లో అయితే. నేనైతే ఇది చూస్తున్నారు కదా, ఇక్కడైతే సెట్ చేశాను. సో వాళ్ళకి సింపుల్గా పెట్టుకోవచ్చు, ఎలాంటి వైరింగ్ అవసరం లేదు. ఆటోలో పెట్టి అక్కడ పెట్టినట్లయితే ఆటోమేటిక్గా ఇదే వర్క్ అవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది.
ఇది మీరు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. నా రివ్యూ ఏంటంటే ఇది చాలా అంటే చాలా బాగా వర్క్ అయిపోతుంది. ఏంటి అంటే మనకు నైట్ టైంలో ఎలాంటి టైంలో అయినా సరే, ఇంట్లో అయినా సరే, మనం లాక్ ఓపెన్ చేసేటప్పుడైనా, స్టెప్స్ దగ్గరైనా ఇది చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు మనం స్విచ్చెస్ ఎత్తుక్కొని ఆన్ చేసి లైట్ లాక్ ఓపెన్ చేసే అంత టైం అయితే ఉండదు కదా. ఇది ఆటోమేటిక్గా లైట్ వేసినట్లయితే మనం ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయాక 20 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతూ ఉంటుందన్నమాట.